జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేస్తామన్నారు. తిరుమల శ్రీవారిని కవిత దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. పడుతున్నటువంటి మనోవేదన ఆ స్వామివారి దయ వల్ల సత్యం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, భగవంతుడు నా వైపు ఉన్నాడని చెప్తూ వచ్చాను. కంప్లీట్గా కోర్టులో మరి క్లీన్ చీట్ రావడంతో స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లించుకుంటానని అనుకున్నాను. దానికోసం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పనిచేయడానికి ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీని కూడా పెట్టబోతా ఉన్నాను. నేను ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఒకటే కోరుకుంటాను, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి. రాష్ట్రాలుగా మనం విడిపోయినా కూడా ప్రజలుగా కలిసి ఉండాలి, ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే జరగాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. నేను గత